ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్ను ఎన్ఐఏ రెండో రోజు ప్రశ్నిస్తోంది. శనివారం మధ్యాహ్నం నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విజయవాడ జైలు నుంచి విశాఖపట్నం తరలించారు. బక్కన్నపట్నం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అతన్ని విచారిస్తున్నారు. దాడి వెనుక ఎవరున్నారనే కోణంలో శ్రీనివాస్ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో శ్రీనివాస్ను ఘటన జరిగిన విశాఖ ఎయిర్పోర్ట్కు తీసుకురానున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో క్రైమ్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు ఎన్ఐఏ అధికారులు. నిందితుడు శ్రీనివాస్ను ఎన్ఐఏ అధికారులు ఇతర ప్రాంతానికి తరలించారు. రహస్య ప్రాంతంలో శ్రీనివాస్ను విచారిస్తారని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. కేంద్ర దర్యాప్తు బృందం అదుపులో ఉన్న శ్రీనివాసరావును ఇప్పుడు పోలీసులు మరో ప్రాంతానికి తరలించారు. నిన్న విజయవాడ నుంచి తీసుకొచ్చిన కేంద్ర దర్యాప్తు బృందం అధికారులు రహస్యంగా అతన్ని విశాఖ నగర శివార్లోని బక్కనపాలెం ఏపీఎస్పీ కేంద్రంలో విచారించారు. అదే సమయంలో ఈరోజు దాదాపు గంట సేపు ఆ నిందితుడికి సంబంధించిన అడ్వకేట్ సలీం సమక్షంలో కూడా కొన్ని అంశాలు ప్రశ్నించారు. అయితే రొటీన్ అంశాలే ప్రస్తావించినట్టు అడ్వకేట్ చెప్తున్నారు. అదే సమయంలో దర్యాప్తు బృందంలో మొత్తం 6 అధికారులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే వారికి సరైన సదుపాయాలు అలాగే విచారణకు సంబంధించి అనువైన ప్రదేశం కాని నేపథ్యాన నిందితుడు శ్రీనివాసరావుని ముంబై కానీ ఢిల్లీ కానీ తరలించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై పై నుంచి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే నిందితుడిని శ్రీనివాసరావుని తరలిస్తామని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే మొదటి నుంచి సిట్ అధికారులు ఏ రకంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో విచారణ కొనసాగించారో దానికి భిన్నంగా ఎన్ఐఏ అధికారులు కొంతవరకు విచారణ కొనసాగిస్తున్నట్టు మనకున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఆ క్రమంలో పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే నిందితుడు శ్రీనివాసరావుని నేరం ఏ రకంగా జరిపాడు అన్న అంశంపై విశాఖ ఎయిర్పోర్ట్లో రీక్రియేషన్ సంఘటన కూడా చేసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ నిందితుడిని మరో రోజులో ఇక్కడి నుంచి తరలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సుధాకర్తో రామచంద్ర, సాక్షి టీవీ, విశాఖపట్నం.